వాళ్లను టచ్ చేస్తే కోట్లే. దోచుకునేందుకు ఆఫీసర్స్ కు అలుపు రాలేదు, కానీ దోచుకున్న సొమ్మును లెక్క పెట్టడానికి, ఆస్తుల చిట్టా తేల్చడానికి ఏసీబీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాల మూటలు. ఎలా దోచుకున్నాడో కానీ అవినీతిలో అంతకు మించి అనేంతగా ఒదిగిపోయాడు అధికారి. ఈ మధ్యకాలంలో పట్టుబడుతున్న అధికారుల అవినీతిలో ఇతడే నంబర్ 1. అవినీతిలో ఒలింపిక్స్ లాంటి గేమ్ పెడితే టాప్ లో ఖచ్చితంగా ఉండే ఆఫీసర్ బహుశా ఇతగాడేనేమో. పద్ధతిగా బట్టలు తొడిగినట్లుగా కనిపించే ఇతని అసలు స్వరూపం కరప్షన్, కరప్షన్, కరప్షన్. లంచం ఇవ్వనిదే కంచం కూడా ముట్టని కరప్టెడ్ ఆఫీసర్లలో ఇతని పేరు ఫస్ట్ లోనే రాయొచ్చు. ఆస్తుల చిట్టా విప్పితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేక ప్రైవేటు సామ్రాజ్యం నిర్మించుకున్నాడా అన్న అనుమానాలు కలిగించేలా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తుల లెక్క ఉంది. ఏసీబీ దాడులు చేస్తే బీరువాలు తెరిచిన కొద్దీ నోట్లు, లాకర్లు తెరిచిన కొద్దీ బంగారం, ఫైళ్లు తిప్పిన కొద్దీ భూములు, ఖాతాలు పరిశీలించిన కొద్దీ కోట్ల పెట్టుబడులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులే 100 కోట్లకు పైగా ఉంటే ఇక లెక్క తేలాల్సినవి ఎన్ని అన్నది ఏసీబీకే అర్థం కావడం లేదు. నరహరి ల్యాండ్ అండ్ సర్వే శాఖలో డిప్యూటీ డైరెక్టర్. భూములకు సంబంధించిన ఫైళ్లు, సర్వేలు, సరిహద్దు వివాదాలు, రికార్డుల సవరణలు, ఇలా కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన కీలక వ్యవహారాలు ఆయన టేబుల్ మీదకే వెళ్లేవి. ఇంకేముంది, జీతం కంటే జీవితంలో సంపాదించడమే ముఖ్యమన్నట్టుగా దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇతని దోపిడీకి సంబంధించి నెలల తరబడి సీక్రెట్ గా సమాచారం సేకరించిన అధికారులు ఒకేసారి 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఉదయం మొదలైన తనిఖీలు రాత్రి దాటినా కొనసాగాయి. ఒక టీం ఆస్తుల లెక్కలు తీయగా మరో టీం నరహరి ఆస్తుల చిట్టాపై ఫోకస్ పెట్టింది. నరహరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా టీవీ9 కూడా అక్కడికి వెళ్లింది. ఏసీబీ సోదాల్లో బయటపడుతున్న ఆస్తుల చిట్టాను చూసి అక్కడి అధికారులే నోరెళ్లబెడుతున్న పరిస్థితి. సోదాలు మొదలైన కొద్ది నిమిషాల్లోనే అధికారులకు పరిస్థితి అర్థమైపోయింది. ప్రాథమికంగా 1.5 కోట్లకు పైగా నగదు, కిలోకు పైగా బంగారం, సుమారు 8 కిలోల వెండి, భారీ ఎఫ్డీలు గుర్తించారు. 1,54 lakhs అనేది నెట్ క్యాష్ దొరికింది. అది కాకుండా ఒక సొసైటీలో 3.5 crores వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అది కాకుండా యూనియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంకులో కలిసి ఒక 80 lakhs 70 lakhs అంటే ఒక 1.5 crore ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. టోటల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్సే 5 crores అబౌవ్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కూడా 2 crores పైన ఉంది. దాదాపు ఇదే 7 crores ఉంది. యాక్చువల్లీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఆస్తుల కంటే కూడా ఆస్తులది ఇంకా నడుస్తుంది, డాక్యుమెంట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. నెట్ క్యాష్ అండ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్సెసే అతనికి డిఏ కేసుకు దాదాపుగా సరిపోయేంత వచ్చేసింది. ఒకటి గచ్చిబౌలిలో అతనికి టీఎన్జిఎస్ కాలనీలో అలాట్ అయిన ఒక ప్లాట్ ఉంది, అదొకటి కన్స్ట్రక్షన్ చేశాడు. అది నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి వెరిఫై చేస్తాం. గోల్డ్ 1300 grams, 1 kg 300 grams గోల్డ్. నగదు, బంగారం మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కూడా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 1.5 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో ఫ్లాట్, రాజేంద్రనగర్లో మరో ఫ్లాట్, నార్సింగ్లో హై ఎండ్ అపార్ట్మెంట్, గచ్చిబౌలిలో ఖరీదైన భవనం, టీఎన్జీఓ కాలనీలో ఆస్తులు, రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు. ఇలా ఒక్కో డాక్యుమెంట్ బయటపడుతున్న కొద్దీ అక్రమాస్తుల జాబితా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువే 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో బయటపడుతున్న అవినీతి కేసుల్లో ఇది మరో పెద్ద అవినీతి కేసు. కొద్ది రోజుల కిందటే R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై దాడులు జరిగాయి. సోదాలో ఆదాయానికి 300% మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అంతకుముందు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ వ్యవహారం కూడా సంచలనం సృష్టించింది. తహసీల్దార్ గా పనిచేసిన సమయంలోనే రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేశారన్న అనుమానంతో ఏసీబీ విచారణ చేపట్టగా 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన అదనపు ఎస్పీ నాయని భుజంగరావు ఇళ్లలో కూడా ఏసీబీ దాడులు చేసింది. హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వ్యవసాయ భూములు, బంగారం, నగదు ఇలా పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించింది. ఇదే తరహాలో హెచ్ఎండిఎం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, జలమండలి మాజీ జీఎం అనంతలక్ష్మి కుమార్ కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజల సేవ కోసం. కానీ అదే పదవిని వ్యక్తిగత సంపదకు మెట్టుగా మార్చుకుంటే ఒకరోజు లాకర్లు తెరుచుకుంటాయి, బీరువాలు మాట్లాడతాయి, ఫైళ్లు సాక్ష్యాలవుతాయి. నర్హరి కేసు అదే చెబుతుంది. ఒక అధికారి సంపాదించిన సంపద ఎంతన్నది మాత్రమే కాదు, ప్రజా వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా వేళ్లోనికి పోయిందన్న ప్రశ్నకు కూడా ఈ దాడుల్లో బయటపడుతున్న అక్రమ సంపాదనే బెస్ట్ ఎగ్జాంపుల్. అన్నమే తింటున్నారా లేదంటే లంచాలేనా అని జనం నివ్వెరపోయే రేంజ్లో అవినీతి అధికారుల అక్రమాస్తులు తెరపైకి వస్తున్నాయి.